సంజయ్ అన్న గారి ప్రస్థానం తీసుకున్న ప్రస్తుతం ఏదైతే అంశం తీసుకుందో మన బగ్గి అంటే సాయి భగీరథ అన్న గురించి జరిగినటువంటి చర్చ గురించి మనం మాట్లాడుకుందాం. నిజంగా చిత్తశుద్ధి ఉంటే అంటే ప్రస్తుతం ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ కానీ లేదంటే ఆరోపణలు చేస్తున్నటువంటి బీఆర్ఎస్ పార్టీ గత కొన్ని రోజుల నుంచి మనం చూస్తున్నాం, ఇది రాజకీయ కుట్ర కోణం. ఎందుకంటే పాడి కౌశిక్ రెడ్డి ఇష్యూ నుంచి ఇది డైవర్ట్ చేసి బండి సంజయ్ అన్న ఫ్యామిలీ వైపుకి దీన్ని తీసుకెళ్ళి వాళ్ళు లబ్ధి పొందాలని ఒక కోణంలో ఇది దాగి ఉందన్నమాట ముమ్మాటికి వస్తాం. ఈరోజు చట్టం మీద అవగాహన లేనటువంటి వ్యక్తులు మాత్రమే చాలా చులకనగా మీమ్స్ను జోడించి ఒక కేంద్ర హోమ్ మినిస్టర్కి సంబంధించినటువంటి కుటుంబం మీద బురద జల్లడం నిజంగా సిగ్గుచేటు. ఒకటి సార్ మల్లికార్జున గారు, ఒకటి ఆ బాబు మీద అలిగేషన్స్ వచ్చాయి. ఏ అలిగేషన్స్ వచ్చినా కూడా నేను ఇది చేయలేదని ముందుకొచ్చి మాట్లాడొచ్చు కదా. భగీరథ్ ఎందుకు ఇప్పటి వరకు బయటికి రాలేదని అడిగే వాళ్ళకి మీరు సమాధానం సార్. ఒకటి స్పష్టంగా లైంగిక ఆరోపణలు వేరు, లైంగిక వేధింపులు వేరు, లైంగిక దాడి వేరు, అమ్మాయి మీద రేప్ చేసే కేసులు డిఫరెన్స్. ఫస్ట్ వీటి మీద అవగాహన తెలుసుకోవాలని చెప్పి, చట్టం మీద అవగాహన తెలుసుకోవాలని చెప్పేసి రాజకీయ నాయకులను కోరుతున్నా. అదేవిధంగా బండి సంజయ్ అన్న కుటుంబాన్ని టార్గెట్ చేసి లబ్ధి పొందాలనుకున్నటువంటి ఇతర పార్టీలను కూడా నేను కోరుతున్నాను, వాళ్ళని డిమాండ్ చేస్తున్నాను. ఒకటిసారి ఇది స్పష్టంగా ఒక హనీ ట్రాప్ టైప్ ఆఫ్ ఒక కేసు అని చెప్పొచ్చు. ఎందుకంటే ఈరోజు ఒక అమ్మాయి అంటే మనం రాజకీయాలకు అనుగుణంగా పర్సనల్ లైఫ్ ఉంటుంది, ప్రొఫెషనల్ లైఫ్ ఉంటుంది. ఈరోజు ప్రొఫెషనల్ లైఫ్లో పొలిటికల్ కెరీర్లో బండి సంజయ్ అన్న గారు ఒక సాఫ్రాన్ వారియర్ ఫర్ తెలంగాణ టైగర్, తెలంగాణ బ్రాండ్. ఈరోజు తెలంగాణలో భారతీయ జనతా పార్టీని గత అసెంబ్లీ ఎన్నికల్లోనే తీసుకొచ్చే విధంగా అంటే గవర్నమెంట్ ఫామ్ చేసే విధంగా ముందుకెళ్ళినటువంటి ఒక సాఫ్రాన్ వారియర్. అదేవిధంగా ఈరోజు కేంద్ర హోం సహాయక శాఖ మంత్రిత్వ హోదాలో ఈరోజు బండి సంజయ్ అన్న గారు పనిచేస్తున్నారు. కేవలం ఆయనను ఎదుర్కొనలేక, ఢీగొట్టలేక, ధైర్యంగా ఆయనతో యుద్ధం చేయలేక ఒక ఫ్యామిలీని అడ్డు పెట్టుకొని రాజకీయ కుట్ర కోణంలో బీఆర్ఎస్ పార్టీ టార్గెట్ చేసాయి. దానికి ఇతర పార్టీలు కూడా మద్దతు పలుకుతున్నాయని చెప్పి స్పష్టంగా పేర్కొనవచ్చు. ఎందుకంటే ఈరోజు ఒకటి స్పష్టంగా చెప్తున్నాను సార్ శెట్టి గారు, నరహరి శెట్టి గారు. ఎందుకంటే ఈరోజు డిసెంబర్ 31, 2025లో నుంచి మే 8 ఈరోజు 2026 చూసుకుంటే దాదాపు 6 నెలల కాలం ఉంది. నిజంగా బండి భగీరథ్ గారు అంటే ఏదైతే లైంగిక వేధింపులు కానీ, లైంగికకు సంబంధించిన ఆరోపణలు కానీ దాడి చేసింటే ఈ 6 నెలల కాలం ఎందుకు పట్టింది? ఈరోజు స్పష్టంగా ఒకటే చెప్తున్నాం, ఒక అమ్మాయి ముసుగులో ఆ అమ్మాయి ఒక కామన్ ఫ్రెండ్ ద్వారా భగీరథ్ అన్నకి పరిచయం. సో ఈరోజు మనం యాజ్ పర్ ఎడ్యుకేటెడ్ పర్సన్గా కానీ, అడ్వాన్స్ టెక్నాలజీ పరంగా కానీ, ఒక కల్చర్ పరంగా చూసుకుంటే అడల్టరీ సెక్స్ అంటే ఒక అమ్మాయికి అబ్బాయికి ఇష్టం ఉంటే బిఫోర్ మ్యారేజ్ అయినా ఆఫ్టర్ మ్యారేజ్ అయినా సమ్మతమే అని చెప్పేసి సుప్రీంకోర్టు చెప్తుంది. సార్ ఒకటి, ఆ అమ్మాయి మైనరా మేజరా అని నిరూపించాల్సింది ఎవరు? డిబేట్లో పాల్గొన్నటువంటి పెద్దలు కాదు, నేను కాదు, మీరు కాదు. ఒకటి చట్టం ఆర్టికల్ 14 ప్రకారం ఇండియన్ కాన్స్టిట్యూషన్ లా బైలా ఏం చెప్తుంది? రూల్ ఈజ్ రూల్, రూల్ ఫర్ ఆల్. అదే మా బండి సంజయ్ గారు నిన్న జరిగినటువంటి హనుమాన్ జయంతిలో స్పష్టంగా చెప్పారు. అమ్మాయి మైనర్ అనే కేసు నమోదైంది సార్. ఇది ఎట్లాంటి అంశం ఏంటంటే ఒక మహిళకు సంబంధించిన అంశం, అదేవిధంగా ఒక పరువు గల బాధ్యత గల ఒక కేంద్ర సహాయక శాఖ మంత్రి కుమారుడికి కుటుంబానికి సంబంధించిన అంశం. దీన్ని ఏం చెప్పాలంటే సింపుల్ కాంప్లెక్స్ కాంపౌండ్ లాగా చూడాలి. ఒకటి, ఇది చాలా సెన్సిటివ్ అండ్ కాంప్లెక్స్ మ్యాటర్ అండ్ ఇందులో నిజానిజాలు వెలుగులోకి ఖచ్చితంగా వస్తాయి. ఇప్పుడు మనం చూస్తున్నాం, డీసీపీ రితురాజు గారి నేతృత్వంలో ఒక సెట్ని ఏర్పాటు చేశారు. ఆల్రెడీ ఈరోజు ముందస్తు బెయిల్ కింద భగీరథ్ గారు కూడా ఒక ఎఫ్ఐఆర్ కంప్లైంట్ ఇవ్వడం జరిగింది, ముందస్తు బెయిల్ కూడా పెట్టుకోవడం జరిగింది. ఎందుకు? ఆ ఎఫ్ఐఆర్ కంప్లైంట్లో ఏం స్పష్టంగా చెప్పారు భగీరథ్ గారు? నాకు ఈ అమ్మాయి ఒక కామన్ ఫ్రెండ్ ద్వారా పరిచయం అయ్యింది, అదేవిధంగా వీళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ మేమందరం కూడా ఆధ్యాత్మిక పర్యటనలు కానీ, కుటుంబ పార్టీలకు కానీ, సమావేశాలకు కానీ మేము టెంపుల్ విజిటింగ్ కూడా వెళ్ళాము. కానీ గత కొద్ది రోజులుగా వీళ్ళ బ్లాక్మెయిలింగ్ అంటే ఒక కేంద్ర హోం సహాయక శాఖ మంత్రి కొడుకు కావడంతో వ్యక్తిగతంగా మమ్మల్ని హెరాస్ చేస్తున్నాడు, మాకు పెళ్లి చేసుకోవాలని తన మీద ఒత్తిడి చేశారని చెప్పేసి స్పష్టంగా కంప్లైంట్లో భగీరథ్ గారు ఇచ్చారు. ఈరోజు ఒకటి స్పష్టంగా చెప్తున్నాను సార్, అంటే మీడియా ముఖంగా చట్టం
అందరూ సమానలే, చట్టం ముందర అందరూ సమానలే. తప్పు చేస్తే ఖచ్చితంగా నిజాలు వెలుగులోకి వస్తాయి. నిన్న కూడా స్పష్టంగా పేర్కొన్నారు బండి సంజయ్ గారు, నా కొడుకు తప్పు చేస్తే ఖచ్చితంగా నా కొడుకు కూడా శిక్ష పడేంత చట్టం మన భారత రాజ్యాంగం ప్రకారం పేర్కొన్నారు. చట్టం ముందర అందరూ సమానమని స్పష్టంగా చెప్పారు సార్. ఈడ నేను ఒక్కటే విషయం స్పష్టంగా తెలుసుకున్నాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పవన్ కళ్యాణ్ గారు ఏ విధంగా అయితే పేర్కొన్నారో, నేను తప్పు చేస్తే అంటే పవన్ కళ్యాణ్ గారు కూడా తప్పు చేస్తే తలదీసే చట్టం రావాలని చెప్పేసి ఆయన ఫైట్ చేశారు. ఇక్కడ కూడా బండి సంజయ్ గారు తన కుమారుడు నిజంగా తప్పు చేస్తే నా కుమారుడు కూడా శిక్ష పడాలని ధైర్యంగా, నిర్భయంగా, నిర్మోహమాటం లేకుండా చట్టాన్ని గౌరవిస్తూ ఒక కేంద్ర సహాయక శాఖ మంత్రి వ్యక్తిగా ఈరోజు మాట్లాడిన మాటలు చూస్తే నిజంగా ఈరోజు మాకందరికి స్ఫూర్తిదాయకంగా ఉంది సార్. ఒకటి బండి భగీరథ్ నేను తప్పు చేయలేదని ప్రెస్ ముందుకు వచ్చి ఎందుకు ఇప్పటి వరకు చెప్పలేదు సార్? ఒకటి ఆరోపణలు రావడం వేరు. ఇప్పుడు ఏ దాంట్లో అయినా కూడా క్రైమ్ జరిగినప్పుడు నిందితులు వేరుగా ఉంటారు, బాధితులు వేరుగా ఉంటారు, అక్యూజ్డ్ డిఫరెంట్. అంటే ఆరోపణలు ఇప్పటి వరకు మాత్రమే వచ్చాయి, ఏవి నిరూపణ కాలేదు. చాలామంది చూస్తున్న సోషల్ మీడియాలో బండి సంజయ్ అన్నని ఎదుర్కొనలేనటువంటి ఒక వర్గం ట్రోల్ చేస్తూ ఆయన రాజీనామా చేయాలి, కొడుకుని సరిగా పెంచలేదు, ఇలాంటివి ఫాల్తు మాటలు మాట్లాడే వాళ్ళకి నేను ఒకటే చెప్తున్నాను, నిజంగా మీకు అంత దమ్ము ఉంటే రాజకీయ పార్టీలకు అతీతంగా భారతీయ జనతా పార్టీని ఎదుర్కొని ఒక కుటుంబాన్ని అడ్డు పెట్టుకొని సరిగ్గా పెంచలేదేమో అని ఆయనే డైరెక్ట్ గా చెప్పారు. ఆయన మాట్లాడిన ఫాల్తు మాట అంటారా మీరు? బీజేపీ పార్టీని తెలంగాణలో కావచ్చు, అదే విధంగా బండి సంజయ్ అన్నని ఎదుర్కొనే దమ్ము లేక ఈరోజు ఆయన కొడుకుని అడ్డు పెట్టుకొని రాజకీయం చేసి పబ్బం గడుపుకోవాలని చెప్పి ఇటు బీఆర్ఎస్ పార్టీ, ఒకవేళ ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కాబట్టి చోద్యం చూసి ఉండొచ్చు. ఎందుకంటే ఈరోజు బీజేపీకి కాంగ్రెస్ పార్టీ అయినా బీఆర్ఎస్ పార్టీ అయినా ఈరోజు మాకు ఖచ్చితంగా ప్రతిపక్ష పార్టీలుగానే మేము చూస్తాం. ఇంకొకటి సార్, మొన్ననే నేను ఒకటి విషయం స్పష్టంగా చెప్పదలుచుకున్నాను. గత 6 నెలలు ఇండివిజువల్ ఎపిసోడ్ లాగా చేయొద్దు. మీకు ఇస్తున్నా సార్. శివలాల్ గారు ఒక్క నిమిషం మీరు మాట్లాడుతున్నారు. స్టార్టింగ్ లోనే కాబట్టి కాంగ్రెస్ పార్టీ అయినా బీఆర్ఎస్ పార్టీ అయినా వ్యక్తిగతంగా ప్రతి ఒక్కరి నాయకుల మీద అభిమానం ఉంది సార్. బీజేపీ ఎప్పుడైనా ఫైట్ చేసేది ప్రధాన ప్రతిపక్ష పార్టీల మీదనే, వ్యక్తుల మీద కాదు. ఒకటి పాలసీ మేకింగ్ మీదనే మేము ఫైట్ చేస్తాం. ఈరోజు నేను స్పష్టంగా ఒకటే చెప్తున్నాను సార్, డిసెంబర్ 31, 2025 నుంచి లైంగిక వేధింపులు ఆరోపణలు వచ్చాయని చెప్పేసి వాళ్ళ తల్లిదండ్రులు బాధితురాలు తరపున ఏదైతే కంప్లైంట్ రైజ్ చేశారో, సో ఈరోజు మే 8న కంప్లైంట్ ఇచ్చారని చెప్తున్నారు కదా, 6 నెలల సమయం పట్టింది. సరిగ్గా హైదరాబాద్ పర్యటనకి భారత ప్రధాని నరేంద్ర మోదీ గారు వస్తున్నారని ముందు జాగ్రత్తతో ఈరోజు ఆయనను బద్నం చేయాలి, ఆయన కుటుంబాన్ని అడ్డు పెట్టుకొని, ఆయన కొడుకును అడ్డు పెట్టుకొని లబ్ధి పొందాలని ఈరోజు బీఆర్ఎస్ పార్టీ కావచ్చు, అధికార కాంగ్రెస్ పార్టీ కూడా చోద్యం చూస్తూ ఈ రోజు లబ్ధి పొందాలని ఖచ్చితంగా చట్టం ముందర అందరూ సమానులే. ఈ రోజు భగీరథ్ గారి మీద వస్తున్నటువంటి ఆరోపణలు జస్ట్ ఆరోపణలు మాత్రమే. నిజంగా ఒక అమ్మాయి నిజంగా ఆమె మీద వేధింపులు కానీ దాడి జరిగితే ఇన్ని రోజులు అంత తీసుకోవాల్సిన అవసరం లేదు సార్. విత్ హెబియస్ కార్పస్ ప్రకారం జస్ట్ 24 గంటల్లోనే ఎవరినైనా అరెస్ట్ చేయొచ్చు సార్. రైట్, మల్లికార్జున్ గారు మళ్ళీ మాట్లాడతాం మీతో. మనం ఒకసారి కాంగ్రెస్ అధికార ప్రతినిధి డాక్టర్ శివకుమార్ లాల్ గారితో మాట్లాడతాం. శివకుమార్ లాల్ గారు నమస్తే సార్. లక్ష్మణ గారు నమస్తే. ముందు బీఆర్ఎస్ అనలిస్ట్ ఎవరైనా? ఎవరండి? బీజేపీ. ఇంకా ఈయన బీజేపీ యువ మోర్చా నేత. ఓకే, గివ్ హిమ్ ఛాన్స్. మీరు ఇందాక మాట్లాడారు, మీరు మాట్లాడండి. ఈయన కాంగ్రెస్ మీద చోద్యం చూస్తున్నారు మాట్లాడారు, ముందు మీరు మాట్లాడండి, ఆ తర్వాత రాజకీయ విశ్లేషకులు మాట్లాడతారు. ఆయన మాట్లాడతారులే, మీరు మాట్లాడండి. అదే అడిగినా నేను. ఇప్పుడు ఆల్రెడీ మల్లికార్జున్ మాట్లాడింది నేను విన్నా. ఆయన మొత్తం పార్టీ స్టాండ్ తీసుకొని మాట్లాడుతుంది, కానీ అక్కడ తప్పు ఏం జరిగింది అనే దాని మీద మాట్లాడాల. ఇప్పుడు సాధారణమైన ఒక ఫ్యామిలీకి కానీ ఇన్ జనరల్ గా ఎవరికైనా జరిగితే ఒక్కసారి కంప్లైంట్ జరిగిందంటే ఫస్ట్ ముందు తీసుకపోయి లోపలేస్తారు. ఎగ్జాక్ట్లీ. ఈ రోజు అబ్స్కాండింగ్ ఉండాల్సిన అవసరం ఏంది? ఒక కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి ఈరోజు బండి సంజయ్ అధికారంలో ఉన్నాడు. ఈరోజు ఆయన చాలా సౌమ్యుడు, లేకపోతే గీరు అని మల్లికార్జున్ ఓకే బండి సంజయ్ దగ్గర ఆయనకు మంచి మార్క్స్ రావాలని మాట్లాడుతుండొచ్చు, నేను కాదంటలేను. బట్ వేరాస్ అక్కడ ఒక ఏమంటారు, ఒక పిల్ల అంటే
16 ఇయర్స్ 17 ఇయర్స్ అమ్మాయి అక్కడ అంత ఈజీగా వచ్చి అది చేయాలి అంటే వాళ్ళు ఇంకొకటి ఆలోచించాలి. వాళ్ళు ఏదో టూర్ పోయిండ్రు అనే దాన్ని